గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి మరణించిన వెంటనే ఆత్మ యొక్క 13 రోజుల ప్రయాణం ప్రారంభమవుతుంది. మరణం జరిగిన మొదటి క్షణం ఆత్మ తన శరీరం నుండి బయటకు వస్తుంది. తన కుటుంబం తన కోసం ఏడవటం, తన శరీరం చుట్టూ చేరడం, తన కోసం బాధపడడం అన్నీ చూస్తుంది. కానీ ఆత్మ వాళ్ళతో మాట్లాడలేదు. దాని ఉనికిని కూడా వాళ్ళకు తెలియజేయలేదు. మొదటి రోజు నుండి 3వ రోజు వరకు ఆత్మ తన ఇంటి పరిసరాల్లో తిరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. తాను నిజంగా చనిపోయానని నమ్మలేక తన కుటుంబం దగ్గరే బాధపడుతూ ఉంటుంది. 4వ రోజు యమదూతలు ఆత్మను తమ ఆధీనంలోకి తీసుకుంటాయని పురాణాల్లో వర్ణించబడింది. అక్కడి నుండి ఒక దీర్ఘమైన మరియు కష్టమైన ప్రయాణం మొదలవుతుంది. ప్రతి అడుగుతో భూమి మీద ఉన్న బంధాలు దూరమవుతుంటాయి. 6వ రోజు మరియు 7వ రోజు ఆత్మకు తీవ్రమైన ఆకలి, దాహం కలుగుతుంది. అందుకే కుటుంబ సభ్యులు అన్నం ముద్దలతో పిండ ప్రదానం చేసి నీళ్లను సమర్పిస్తారు. గరుడ పురాణం ప్రకారం ఆత్మ యొక్క ప్రయాణంలో ఆత్మకు ఈ పిండాలు శక్తినిస్తుందని చెబుతున్నాయి. 8వ రోజు నుండి 10వ రోజు వరకు ఆత్మ తన యొక్క కర్మ ఫలితాలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తుంది. తాను చేసిన మంచి పనులు, తాను చేసిన పాపాలు అన్నీ ఒక్కసారిగా గుర్తుకు వస్తాయి. 11వ రోజు, 12వ రోజు ఆత్మ యమలోకానికి మరింత దగ్గరవుతుంది. గరుడ పురాణం ప్రకారం యమదూతలు ఆత్మను వైతరిణి అనే నది నుండి తీసుకువెళ్తారు. ఆ నది మొత్తం రక్తంతో, చీముతో, మాంసంతో నిండిపోయి ఉంటుంది. అందులో భయంకరమైన మొసళ్ళు, పాములతో ఉంటుంది. ఆత్మ ఆ నది నుండి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మంచి కర్మలు చేసిన వారికి ఆ నది దాటడం సులభంగా ఉంటుంది. కానీ పాపాలు చేసిన వారికి నది దాటాలంటే చాలా కష్టంగా మారుతుంది. 12వ రోజు రాత్రి నుండి 13వ రోజు వరకు ఆత్మ తన భూమి మీద జరిగిన జ్ఞాపకాలకు పూర్తిగా వీడ్కోలు చెబుతుంది. అందుకే తన కుటుంబ సభ్యులు 13వ రోజు ఆత్మకు పెద్ద కర్మను నిర్వర్తిస్తారు. చివరకు 13వ రోజు తర్వాత ఆత్మ తన ప్రయాణం యమలోకానికి చేరుకుంటుంది. యమలోకంలో చిత్రగుప్తుడు ఆత్మ యొక్క పుస్తకమును తెరిచి ఆత్మ యొక్క కర్మ ఫలితాలను బట్టి స్వర్గానిక, నరకానిక అనేది నిర్ణయించబడుతుంది. ఇలా గరుడ పురాణం ప్రకారం 13 రోజులు ఆత్మ యొక్క ప్రయాణం అనేది ఉంటుంది. వీడియో నచ్చితే మన ఛానల్కి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.